చుకోయ్యా, అల్పుడినయ్యా, అయోగ్యుడినయ్యా, ఎన్నిక లేని వాణ్ణి. నాయనా, నోటికి నోరుగా బోరగా చేసుకొని మాట్లాడయ్యా. నా ప్రాణాత్మ దేహములను నీ వశపరుస్తున్నానయ్యా. వినగలిగిన చెవులు విని ప్రాముఖ్యముగా గ్రహించు మనస్సును మా అందరికి అనుగ్రహించి, తద్వారా సిద్ధపడిన వారమై నీ రాకడకు ఏర్పాటు చేయబడ్డ వారమగునట్లు కృపచూపుమని, మమ్ములను బలపరుచుమని ఈ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి చదవండి ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనమును మరొకసారి ధ్యానించుకుని మరికొంత ముందుకు వెళదాము. దయచేసి చూడండి. అందుచేత ఆ పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. చూడండి ప్రియ దైవజనమా, ఆకాశము, పరలోకము, ఆ భాగాలు మీ ముందు ఉంచాను. వాటి వివరణలు మరొక సమయంలో వరుస క్రమములో మీ ముందుంచుతాను. భూమి అందున్న సమస్తమా అనినప్పుడు ఇక్కడే మనలో ఒక సందేహం అనేది ప్రారంభమైంది. అది మానవ సందేహము కాదు, కానీ దైవావేశము కానీ దేవుని ఎడల ఆసక్తి వలన కానీ మనకే కాదు అనేకులకి సందేహం వస్తుంది. దేవుని రాజ్యం ఈ భూమి మీదే ఉంటుందా? శాశ్వత రాజ్యము, మన నివాసము పరలోకములో ఉంటుందా? ఒకవేళ శాశ్వతంగా మనం భూమి మీద ఉంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయి? లేదు, మనము కొనిపోబడతాము. మన నివాసము పరమందున్న యెరూషలేము, మనము కొనిపోబడతాము అని భావిస్తే అక్కడ దేవుని ఏర్పాటు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానముగానే మనము చర్చిస్తూ ఉన్నాము. అది పరిశుద్ధాత్మ వెలుగులో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో అనగా ఎవరెవరిలో ఆత్మ నివాసం ఉంటున్నాడో, అతిథిగా కాదు నివాసం ఉంటున్నాడో, అట్టి వారి ద్వారా అనేకులకు బయలుపరుచు శక్తిమంతుడై ఉన్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. 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 ఇప్పుడు ఎందుకంటే దేవుని రాజ్యము, రోమ 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పానము కాదు కానీ నీతియు సమాధానము నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఆనందము అనుకుంటూ ఆ మాటను బట్టి మానవ హృదయ తలంపులు ప్రారంభమవుతాయి. మనము దేవుని రాజ్యము ఇక భోజనాలు ఉండవు, పానాలు ఉండవు అని ఆలోచన చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక అంతా దేవునితో గడుపుతూ సంతోషంగా ఆనందంగా ఉండడము సరిపోతుంది అంటారు. అవునంటారా కాదంటారా? ఎంత మాత్రము కాదు. ఆ మాటలో ఉన్న పరిపక్వత లేక ఆ మాటలో ఉన్న ఉద్దేశ్యము, నిగూఢ సత్యమును మనము గ్రహించాలి. దేవుని రాజ్యము 2 విభాగాలుగా చూపుతూ ఉన్నాడు. ఈ భూమి మీద నీ ఉన్నప్పుడు అది దేవుని రాజ్యము అని ప్రకటిస్తున్నాడు. ఇదే వ్యక్తి మరణము లేక పునరుద్ధాన భాగములప్పుడు అక్కడ చేర్చబడు స్థలము పరలోకము అన్నాడు.
ఇప్పుడు నీవు శాశ్వత కాలము ఆయనతో నీవు నివాసం ఉండబోతూ ఉన్నావు. ఈ భూమి మీద దేవుని రాజ్యములో ఉన్నంత కాలము దేవుని స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు, ఆత్మలో ఆనందిస్తూ ఉన్నావు, నీతిమంతునిగా ఉన్నావు, సమాధానాన్ని కలిగి ఉన్నావు. ఒక దినము ఆయన రాకడ వస్తుంది. ఆ తరువాత కాలమందు ఏం జరుగుతుంది అనే సత్యము నీవు ఎరగనప్పుడు నీవిక్కను లోకానుసారమైన తలంపులు నీలో నాలో ఉన్నట్లే కదా. కనుక మనము గ్రహించు వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు శాశ్వత రాజ్యమైన పరలోక రాజ్యములో శాశ్వతంగా ఉంటావా ఉండవా? ఉంటామండి. చూసారా, ఒక ఆలోచన, నేను శాశ్వతము పరలోకములో ఉంటాను, అది నిజమా కాదా కూడా పరిశీలన చేసి తీరాలి. నీ స్థానం ఎక్కడో కూడా నీకు తెలియకపోతే, నా భవిష్యత్తు నాకు తెలియకపోతే, నేనింకా ఆ వైపు గమనించలేదనే అర్థం. నీవు నేను గ్రహించువారమై ఉందముగాక. ఒక దినము ఆయన చెబుతూ ఉన్నాడు, అన్నిటినీ తెలుపుతూ వస్తూ ఒక సందర్భమందు గత వారం ఆగాము. అదేమిటి అంటే, ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో ఆ పాప ఫలితము అక్కడ నుంచి ఈ నేల ముళ్ళ తుప్పలు గచ్చ పొదలతోటి నింపబడుతూ ఎప్పుడు నాకు విమోచన దొరుకుతుందా అని ఈ యొక్క భూమి, ఈ ఆకాశములలో ఉన్నటువంటి సమస్తమైన పంచభూతములని పిలువబడ్డవి ఏటి వాటి పరిస్థితి అన్నప్పుడు అక్కడట లయమైపోయే పరిస్థితి రాబోతూ ఉంది. 2 పేతురు 3వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు ఇక మీదట జాగ్రత్తగా గమనించుకోండి. అనుసరించేవారు చక్కగా అన్మ్యూట్ చేసుకొని ఏకీభవించమని మనవి చేస్తూ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ. చదవండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఏమై ఉన్నాయి ఎవరైనా చెప్పగలరంటారా? పంచభూతాలు అంటుంటారే, ఏంటి అయ్యి? పంచభూతాలు నీరు, అంటే భూతాలు అంటారా? అగ్ని, భూమి, ఆకాశము. ఒకటి నీరు, గాలి, నీరు, నీరు, అగ్ని, నీరు, గాలి. చెప్పానమ్మా, గాలి చెప్పారు, నీరు చెప్పారు, ఆకాశము, భూమి, ఆకాశము, భూమి, 3 ఆకాశం, 4 భూమి, అగ్ని. వెరీ గుడ్. నిప్పు లేక అగ్ని. ఈ 5 కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీటి వివరాలు కూడా మనము గ్రహించబోతున్నాం. పంచభూతములు మిక్కటి వేండ్రముతో మహాశబ్దముతో లయమైపోతుందట. ఎందుకంటే లయమయ్యేది రోమా 8. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ నీకు ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాం, రాత్రికి అక్కడికి. పరిశుద్ధులై ఉండవాలని రాయబడింది కాగా మీరు వినగలరు. అయ్యా పర్లేదా, చెప్పచ్చా? కంటిన్యూ చేయండి సార్. ఎగ్జామ్స్కి వెళ్తున్న పాపను దేవుడు దీవించును గాక. ఆమెన్. చక్కగా రాయినట్లు పరీక్షల్లో రాస్తున్న ప్రతి బిడ్డను దేవుని బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరైనా ఇంకేం లేదు కదా? రోమా పత్రిక 8:20 నుంచి 22 చూడండి.
ఏలయనగా ఆ, సృష్టి ఆ, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి ఉమ్, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు సృష్టి యావత్తు ఏకగ్రీవముగా ఏం చేస్తుందట? మూలుగుతుందట. పాప భారము అధికమై మూలుగుతుంది. ఇదే మాట ప్రకటన 12:2లో కూడా ఆ నొప్పులకు కేక వేస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? భూమి నేల కూడా ఈ సృష్టి సమస్తము ఎప్పుడెప్పుడు విడుదలొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది, కనిపెట్టుకొని ఉంటుంది. ఒక దినము నా ప్రియుడు రాబోతూ ఉన్నాడు, నన్ను రెన్యూ చేయబోతూ ఉన్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 13, 14 వచనాలలో చూడండి. ఎందుకు అయినను కలుగుతుంది? అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి ఉమ్, కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఉమ్. వాటి యందు నీతి నివసించును. వాటి యందు నీతి నివసిస్తున్నది. ఇదేని యందు అంటే కొత్త భూమి వరకు. కొత్త ఆకాశము. ఈ రెండిటిని ప్రత్యేకపరుస్తున్నాడు. ఈ 2 వివరాలను కూడా, క్రొత్త ఆకాశమందు నివాసాలు ఎలా ఉన్నాయి, క్రొత్త భూమి యందు ఏర్పాటు ఎలా ఉన్నవి అనేది కూడా ఆయన తెలుపుతున్నాడు. అవి కూడా మనము గ్రహించి తీరాల్సిందే. నీ కోసం ఏమి సిద్ధపరిచాడో అది ఆయన ప్రజలైన మనకు, ఆయనకిష్టులైన వారందరికీ గ్రహింపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, ఒక రోజు నేనేం చేశానో తెలుసా? ఆ నూతనమైన సృష్టి కోసం, ఆ నూతన భూమి కోసం, ఆ నూతన ఆకాశము కోసము నేను ఈ భూమి మీద నా నిమిత్తమై జీవించిన నా ప్రియులను, నా పరిశుద్ధులను నేను భూమి మీదకొచ్చి చనిపోయి మరణము ద్వారానే ఓడించి వీళ్ళందరూ చెరగా తీసుకుని 3వ ఆకాశమందు పెట్టానంటూ ఉన్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయము 8 నుండి 10వ వచనం. అందుచేత ఆ, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఈ మాట జరిగించిన ఈ క్రియ ప్రవచనమా కాదా? ముందుగా ఎవరన్నా చెప్పారంటారా? నేను పెద్ద ప్రశ్నే, ఇలా అందరూ తెలివిగా వాళ్ళంతా మ్యూట్లోకి వెళ్ళిపోయారు. చెరగా తీసుకొని వెళుతున్నావయ్యా అని ముందు ఎవరైనా చెప్పారంటారా? చెప్పలేదు. వెరీ గుడ్. కీర్తనలు 68:18 చూడండి. యేసయ్య భూమి మీదకొచ్చిన తరువాత ప్రతి లేఖనము ఆయన పలికిన వాటిల్లో అమోఘమైనవి ముందే తెలియచేయబడి ఉన్నాయని మనము గుర్తించదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా. నీవు ఆరోహణమైతివి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆ, యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు ఆశఘాతకుల చేత సహితము ఆ, నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చూడండి ఎలా చేశాడు ఇది అని నీవు ఆలోచన చేస్తే, దావీదు ముందుగానే ప్రవచించాడట, నీవు ఒక దినము రాబోతూ ఉన్నావయ్యా, చెరగా తీసుకొని వెళుతున్నావయ్యా. ఇందాక ఎఫెసీ 4:8-10లో ఆయన ఆరోహణమైనప్పుడు
భూమి భూమి యొక్క యొక్క కింది అంతర్భాగములలోనికి వెళ్ళి ఉన్నాడు. చెరను చెరగానే తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఏ చెరలో వారు బంధించబడి ఉన్నారు, ఏ దాస్యము ఏ పాపమును కాడి కింద ఉన్నారో ఆ పాపం అనేటటువంటి ఆ మృత్యువు కింద, ఆ అపవాది కింద, ఆ పాతాళము కింద ఉన్న వారిని అలా తీసుకుని వెళ్ళి ఈవులను అనుగ్రహించాడు. ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు, అదుగో ఎలా చేశాడు? మత్తయి సువార్త 27:52 ప్రకారముగా సమాధులను తెరిచాడట. సమాధులు తెరవబడిను, ఆ నిద్రించిన అనేక నిద్రించిన మంది ఇది కూడా అనేక మంది ముందుగానే ప్రవచించారు. మృతుల శరీరములు లేచిను. యెహెజ్కేలులో స్పష్టంగా చెప్తున్నాడు, ఎండిన లోయ ఎముకలలోనికి వెళ్ళి నీవు ప్రవచించు, వీళ్ళు ఇశ్రాయేలు జనమే, వీళ్లను సమాధులను తెరుస్తాను, వీళ్లను నేను లేపుతాను అని అనేకులకు దర్శనాలు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు దానిని యేసు క్రీస్తులో నెరవేర్చాడు. ఒక విడతలో ఉన్న వారిని ఆదాము నుండి యేసు క్రీస్తు వరకు ఉన్న పరిశుద్ధులను తీసుకొని 3వ ఆకాశానికి వెళ్ళారు. ఆమేన్. అక్కడ ఆమేన్, ఆమేన్. పెట్టి వాళ్ళని ఎలా లేపాడు? ఈ మన్ను శరీరాన్ని ఇచ్చిందా? ఆత్మ శరీరంతో వెళ్ళారా? ఆ శరీరం మీకు డౌట్ రావట్లేదు? వస్తుంది. ఈ మొన్నే శరీరాన్ని ఇచ్చింది. ఇచ్చింది. కప్పబడిన మన్ను. ఎందుకని? నిద్రించి అప్పుడు సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు శరీరములతో లేచి పరిశుద్ధ పట్టణములోనికి అనుమతి పొందాక ప్రవేశించిరి. మరి వాక్యం అంటుంది 1వ కొరింథీ 15లో 22 నుంచి చదువుకుంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును 50వ వచనములో స్పష్టతిస్తున్నాడు ప్రవేశించనేరవు కదా. అవునే, మరి వాళ్ళు ఎలా లేచెళ్ళారు? ఆత్మ శరీరం. ఆత్మ శరీరం అంటే ఇంకా ఈ దేహం మట్టిలోనే ఉందంటారా కాదంటారా? వాళ్ళది మట్టిలో నుంచి లేచింది. ఆదాము నుంచి యేసు క్రీస్తు పునరుద్ధానుడైన సమయము వరకు ఉన్న వారిని ఆయన తీసుకొని వెళ్ళాడు అన్నాడు కదా. అవునండి. మరి వాళ్ళ శరీరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? పరలోకం. వారితో పాటు పరదైసుకి వెళ్ళాయా, లేక వాళ్ళ శరీరాలు ఒక దినము లేపబడినట్లు భూమిలో ఉన్నాయా? శరీరంతోనే వెళ్ళారండి పరదేశం. వెరీ గుడ్, హల్లెలూయా. వారి శరీరములతో లేపబడ్డారు. మరి రక్తమాంసములు కలిగిన శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదనుంది కదా. అయ్యా నా వీడియో రావట్లేదు పవన్. వస్తుందండి, వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. నాకు రావట్లేదు, అయినా పర్వాలేదు. ఆలోచన చెయ్యండి ఇప్పుడు. ఆత్మ శరీరంతో అంటే ఈ శరీరం మట్టిలోనే ఉందంటారా? మరి అప్పుడు ఏం చెబుతున్నాడు? మత్తయి 27:52 చూడండి. అప్పుడు సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది అనడము లేదు, అనేక మంది శరీరములతో లేచిరి. శరీరాలే లేచినాయి అంటే ఈ ఎముక, ఈ రక్తము, ఈ మాంసం యాజ్ ఇట్ ఈజ్ గా చనిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడో ఆ దేహము, ఆ రూపము, ఆ శరీరము తిరిగి నేల అప్పగించింది. ఇప్పుడు కాదయ్యా, నీవు ఈ శరీరాలనే లేపిడి అంటే ఆత్మ శరీరమే లేపబడింది అంటే ఇక్కడ మరలా మనకు సందేహమునకు మరొక సందేహం రావాలి. యేసయ్య నన్ను పోలి మీరు నడవండి అన్నాడు కదా. అన్నాడా లేదా? అన్నారు.
ఉన్నాను. ఇప్పుడు యేసయ్య శరీరము కూడా ఏ మట్టిలో ఉందంటే ఆయనకో లెక్క, నాకో లెక్క, నీకో లెక్క లేదు కదా. యేసయ్య శరీరం యెరూషలేములో ఆ సమాధిలో దాచబడి ఉంది కదా. అవునండి. అవునండి. ఇంకా ఉందా శరీరం? లేదు లేదు, లేప మహిమా శరీరంతో లేకపోతే మరి ఉందన్నారు ఎవరు? లేదు. లేదు. లేదా ఆయన శరీరిగానే లేచాడు. ఆ శరీరము మహిమతో నింపబడింది. మహిమా శరీరుడయ్యాడు. అందుకనే ఆ సహోదరు అప్పుడు ఆయన పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి పోబోతంటే ఒక ఆమె ఉంది మనూరమ్మ, అయ్యో మరి నా బోధకుణ్ణి ఎవరో ఎత్తుకొని పోయి ఎవరో ఎత్తుకొని ఎత్తుకుంటున్నారయ్యా పోయారు. అంటూ ఉంటే వెనక రాయిని బొర్లించి రాతి మీద కూర్చున్నాడు ఆయన. ఎందుకని ఆ రాయి నేనే. ఆ రోజు హోరేబులో కొట్టమని చెప్పబడిన రాతిని నేనే. ఇప్పుడు ఆ రాయి దొర్లించబడి ఉన్నది. ఆ రాయిని నేను, అనగా రాయి దొర్లించబడి నేను మరణాన్ని గెలిచిన వాడనా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే హృదయము తెరువబడగానే ఆయన ఫలానాయన వెంటనే పట్టుకొనుంది అంటున్నాడు. పట్టుకోబోయే క్షణంలో అమ్మా నేను ఇంకా తండ్రి తండ్రి ఎద్దకు వెళ్ళలేదు, ఎక్కిపోలేదు. ఎందుకంటే నేనిప్పుడు నీతో మాట్లాడినప్పుడు నేను ఆత్మగానే ఉంటానమ్మా, రక్త మాంసములు ఉండవమ్మా. కాబట్టి నీవు దయ్యమో భూతమోనని బెదురుతావేమో, అయి ఉండవచ్చు. నేను తండ్రి యొద్దకెళ్ళి అదిగో సాయంకాలం నేను అక్కడ నా సహోదరుల దగ్గరకు వస్తానమ్మా, నువ్వు ముందుకెళ్ళి చెప్పమ్మా. ఆ లోపు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి ఆయనకు మహిమా శరీరాన్ని ఇచ్చాడు. అంటే ఈ మన్నులో అక్కడే ఉండినటువంటి మహిమా శరీరముగా ఈ శరీరము మార్పు చెందింది. మార్పు అప్పుడు మహిమా శరీరుడుగా వచ్చాడు. ప్రియ దైవజనమా, ఒక దినము నీకు నాకు కూడా, ఒక దినము నీకు నాకు కూడా ఈ శరీరము మన్నులోనికి వెళ్ళిపోయిన తరువాత పునరుద్ధాన గడియ వలె ఒక దినము నీకు నాకు ఆయన అమర్చమైనది, మార్పు చెందేది, శాశ్వతమైనటువంటి ఆ యొక్క మహిమా శరీరం ఎప్పుడైతే కనపడుతుందో, కప్పుతున్నాడో, ఈ దేహము రక్తమాంసములు కలిగినది పైకి పోలేదు, భూమి ఆకర్షిస్తుంది గనక దీనికి ఆయన మహిమను ఇచ్చినందున ఆ మహిమా శరీరముతోటి మనము కొనిపోబడబోతూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొనిపోబడిన తరువాత స్థితులు ఏమై ఉన్నవి అంటే ఆయన అంటున్నాడు, ఒక వారమునకు ఆయన మన కోసము పండుగ సిద్ధం చేశాడట. దానియేలు 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఇప్పుడు ఒకసారి చదవండి. ఆయన ఒక వారము అనేకులను సిద్ధపరచును. చదవమ్మా. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఒక నిబంధన చేశాడు. ఏ ప్రజలు నీతిని అనుసరిస్తూ ఉన్నారు, ఏ ప్రజలు భూమి మీద శ్రమలు, కష్టాలు, వేదనలు వచ్చినా నన్ను విడువక నా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా జీవిస్తూ ఎందరో అనేకులను మార్చుదురో. ఈ మాట స్పష్టపరచుకోండి. నీ దేహం కోసమో, నీ శరీరం కోసమో, నీ కుటుంబం కోసమో చేసే ప్రాకులాట అగ్ని నుండి తీయబడేది. దాని వలన నీవు ఒకవేళ పడిపోవచ్చు, లేవవచ్చు. జాగ్రత్త. నీవు అనేకులను మేల్కొల్పు వాడిగా, ప్రతి పాపముల బ్రతుకులలో నుండి విమోచకున జరిగించు వ్యక్తిగా నీవు సాధనమవ్వాలి. అలా కానినాడు అపవాది నీవు బలహీనుడవు, బలహీనురాలవని ఎరిగినవాడు.
నిన్ను నీవు కాపాడుకోవటానికే నీ ప్రయాస చాలటం లేదా? ఆలోచన చెయ్యి, ఆలోచన చెయ్యి. నీవు నా సేవ ఎప్పుడు చేస్తావు? నీ వలే లోకమంతా ఒకనాడు పడింది, కానీ నువ్వున్నావే. నీకోసము పరలోకమందు 7 సంవత్సరములు ఒక విందుని పెట్టాను. ఒక వారము అంటే వారానికి ఎన్ని సంవత్సరాలు? 7 7,000 7 సంవత్సరాలు. దినము 1000 రూపాయలు. 1000 ఆది కాండము తర్వాత చదువుకోండి. ఆది కాండం 29, 27 చూస్తే ఆ యొక్క వారమును గురించి లాబాను యాకోబులు మాట్లాడుతున్నారు. ఈమె యొక్క వారమును నీవు సంపూర్ణము చేయము అంటూ, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల నేను రాహేలును కూడా నీకు ఇచ్చెదను. అంటే వారము అనగా 7 7 సంవత్సరాలు పరలోకమందు దేవుడు ఒక విందును స్థిరపరిచాడట. ఆ విందులోనికి నీవు వెళతావు. దేవుడు అంటున్నాడు, నీవు మహిమా శరీరముతో ఉన్నప్పుడు నీ మహిమా శరీరమునకు విందు పెడతానని ఆయన అంటూ ఉంటే నీకు తెలియదేసయ్యా. పరలోకానికి వచ్చాక ఆత్మ శరీరము మహిమా శరీరాలతో ఏర్పాటు చేయబడ్డాక ఆకలుండదు, దప్పికుండదయ్యా, నిత్యము నిత్య ఆనందమేనయ్యా అని నీవు నేను ఊహించటకు సాధ్యమేగా? మరి ఏ విందట? ఒక్క విషయము నువ్వు పలుసార్లు యోచన చేయండి. ఈ భూమిని చేర్చినప్పుడు దీనిని స్థిరము అనలేదు, పరలోకము స్థిరము. ఈ భూమి మీద ఉన్న సమస్తము పరలోకమందున్న వాని యొక్క ఛాయ. ఛాయ. ఇది ఛాయ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీ ముందు ఒకటి ఉంచుతాను. బలమైన ఆహారం తింటే ఈ దేహం బలపడుద్దా, ప్రాణం బలపడుద్దా? దేహమే బలపడు. బాగా ఆలోచన చేయండి. ప్రశ్న వేశానంటే ఖచ్చితమైన ఆలోచన పెట్టాల్సిందే. అనాలోచితమైన ఆలోచన మిమ్మల్ని బలహీనత తప్ప ఉండదు. ఆలోచన చేయండి. అబ్రహాం ఒకరోజు ఏమన్నాడు తెలుసా? ఇంక నేనే చెబుతా. ఏమన్నాడంటే, ముగ్గురు వస్తున్నారు ఆయన దగ్గరికి. వస్తుంటే సింధూరపు చెట్టు దగ్గర ఉన్నాడు, కింద ఉండి ఏమంటున్నాడు? అయ్యలారా, ఎందుకే కదయ్యా మీరు వచ్చారు? మీరు రండి అయ్యా, మీకు భోజనం పెడతానయ్యా, చక్కని గొర్రె పిల్లను తీస్తానయ్యా, మాంసాహారం పెడతానయ్యా. మీ దేహాన్ని బలపరుచుకోమన్నాడా, మీ ప్రాణాన్ని బలపరుచుకోమన్నాడా? మీ ప్రాణములైన ఇప్పుడు బలపడేది ప్రాణమా శరీరమా? ప్రాణమేనండి. సమస్తము ఆత్మ శరీరమనబడిన ప్రాణమునకు పెట్టి ఈ దేహాన్ని కేవలము సాధనముగా చేసిన దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ దేహములో జీవిస్తున్నంత కాలము ఇది మాయా స్వరూపము. నీవు ఆర్జించిన సంపదలు మాయా, నీ కోరికలు మాయా, నీ బ్రతుకు మాయా, ఈ దేహము మాయా. ఇది పురుగులు బట్టి పోవలసిన శరీరం. కానీ ఆత్మ మాత్రము అది దేవుని సన్నిధిలో నుండి చేయబడింది. రక్తము దానికి మూలమై ఉన్నది, దానికి ప్రాణము అని పేరు పెట్టాడు. దానిని ఆత్మ శరీరము అని పలుకుతున్నాడు. అది దయచేసిన దేవుని యొద్ద నిలబడి తీరాలి అంటున్నాడు. ప్రియ దైవజనమా, ఆలోచన చేయండి. కాదయ్యా, ఇవన్నీ శరీరానికే అని నీవు మరలా ఇంకెప్పుడైనా ఆలోచన చేస్తే ఆత్మ మరణమప్పుడు శరీరాన్ని వదిలిపోద్ది కదా. అప్పుడు ఇవన్నీ దేహానికే అయితే, నాన్న కథ తిన్నానా, 4 మెతుకులు తిన్నానా, మాట్లాడినానా అన్ని ఏడుతారే. మాట్లాడుతున్నాడు కదా సచ్చాక. మాట్లాడుతుంది. అదేంటి మరి మాట్లాడాలి కదా. ప్రాణం ఉండదు కదా. ప్రాణము అనబడిన ఆత్మ శరీరము
దేహాన్ని వదిలి వెళుతుంది. ఇది తెలియక మనందరము కూడా, అంటే ఆహారం అనేది ఈ భూమి మీద మొలుస్తూ ఉన్న నేల మన్నులో నుంచి వచ్చిన ఆహారము ఒకటైతే, ఇది దేహము సాధనముగా ఉన్నది గనుక ఈ దేహము బలపడుతుంది, నీ ప్రాణము బలపడుతుంది. ఎప్పుడైతే రెండు విడుదలైపోయినాయో, మరణం అనేది విడదీసిందో, అప్పుడు పరమందుకు చేర్చబడిన నీకు ఆత్మ శరీరిగా చేర్చబడతావు. కనుక అంతకు మునుపు నీవు ఎరిగిన ఆత్మస్వరూపులైన దేవదూతలకు ఆకలనేది ఉన్నది. ఆ ఆకలికి దేవుడు వారిని మన్నాతో పోషిస్తూ ఉన్నాడు. ఆత్మకు ఆహారం ఉన్నది. 78వ కీర్తన 24, 25లో మన పితరులు మన్నాను భుజించిరి, మన్నా దేవదూతల ఆహారమై ఉన్నది. చదవమ్మా. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఇదేమిటి? దేవదూతలు ఆత్మస్వరూపులై ఉన్నారు, వాళ్ళకి ఆకలి లేదు. ఎంతమంది పొరపాటు పడుతున్నారు. వారికి ఆకలి ఉంది. ఆకలికి వారు దేవుడు ఏర్పాటు చేసిన ఆహారము మన్నా, అది కొత్తిమీర గింజ వలె దాని రూపురేఖలు. మన్నా కనగానే వారు అంటున్నారు, ఇది ఆశ్చర్యం ఉంది. పాలెము అంతా బుర్రు కప్పినట్టు కప్పింది. వాళ్ళు తిన్నాము అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. లేఖనం ఆధారం చూపిస్తుంటే మీకు తెలీదు, అవి లేవో, దేవదూతలు తినరు. ఎందుకు ఈ మాట మీ ముందుంచుతున్నానంటే, నీవు పరదైసుకు వెళ్ళి, నీవు తండ్రి యొద్దకు వెళ్ళి 7 సంవత్సరాలు ఆయన సన్నిధిలో నీ ఉన్నప్పుడు నిన్ను ఆహారమిచ్చి పోషిస్తూ ఉన్నాడు అంటే, నీ పరలోక రాజ్యములో ఆహారం ఉన్నది. ఆహారమునకు గుర్తుగా ఒక ఛాయ పెట్టి నీకు ఈ గోధుమలు, జొన్నలు, రాగులు, తైదలు, వరి, ఈ ఆహారము ఇది నేల నుండి తీయబడి నీకు మొన్నైన శరీరం ఉంది కనుక ఈ మన్నుకు అవసరాన్ని పెడుతున్నాడు. మన్ను ఆత్మతో విభేదించినప్పుడు మరణం కలుగును. ఆ మరణించిన తరువాత పరిశుద్ధులై క్రీస్తు యేసునందు నిలిచిన నీతిమంతులైన వారికి దేవుడు పరలోకపు విందును 7 సంవత్సరాలు ఏర్పాటు చేస్తున్నానని ఆయన అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఉందా లేదా? ఉంటుందా ఉండదా? ఉండదంటారు. ఇంకా అమ్మా ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అక్షరాల మీరు చదువమ్మా. ఇప్పుడు దేవదూతల ఆహారము చూశారు. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఇది ఎవరు తినేది? దేవదూతలు తినే. అందుకనే లేఖనాలు 2 విభాగాలు. ఒకవైపు సువార్త, అదే వాక్యాలలో నిగూఢమైన భావాలు. ఆత్మ శరీరముతో చనిపోయి లేపబడ్డాక దప్పిక ఇద్ద పని అది కూడా ఉండదని అనుకుంటాం. ఎదురుగా పెట్టాడు. దప్పికున్నప్పుడు ఆకలి ఉండదా? మీరు నీళ్ళు ఎప్పుడు తాగుతారు? తాగుతారుగా. దాహం ఇచ్చిన వాడు ఆకలి ఇవ్వడా? అంటే ఆత్మ శరీరముతో నీవు లేచిన తరువాత నీకొక విందుని సిద్ధం చేశాను. 7 సంవత్సరాలు పరలోకమందు నేను ఏర్పాటు చేశాను. నా నిమిత్తమై బ్రతికిన వారలారా, అనేకులను బ్రతికించిన వారలారా. ప్రియ దైవజనమా,
ఇప్పుడు ఆ విందుకట ప్రకటన 19:9 అంటున్నాడు, నీవు నేను ధన్యులమై ఉన్నాము, యేసు రక్తములో కడగబడిన వారై ఉన్నాము అని ప్రకటిస్తూ ఇక్కడ మరి ఒక అంశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి. మరియు అతడు ఆ నాతో ఇలాగు చెప్పెను, ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఆ ధన్యులని వ్రాయము. ఈ గొర్రె పిల్ల విందు ఎక్కడిప్పుడు? పరలోకమందు. తండ్రి సన్నిధిలో సిద్ధపరిచిన ఒక వారమునకు అనేకులు తన నిబంధనను స్థిరపరిచెను. ఆయన అంటే ఏముండవా, పాటనైనా నీవు అనడానికి వీలు లేదు. మనము నిగూఢమైన మర్మములు గ్రహించువారు. అందుకనే నీవు లేవు అని అనుకుంటూ బ్రతుకుతావు, నిరాశలతో ఉంటావు, అయ్యో చచ్చిపోయాడే అని దిగులు పొందుతూ ఉంటావు, ఈ సచినోడు అడగబోతాడోనని తెలియకుండానే ఏడుస్తుంటారు లోకస్తులని. నిరీక్షణ నీకు కలగకుండానట్లు నాకు ఇష్టము లేదు అని 1వ తెస్సలోనికి 4వ అధ్యాయం 15 నుంచి చెబుతున్నాడు. సహోదరులారా, నిద్రించిన వారిని గురించి, వారి తర్వాత జీవితాన్ని గురించి, వారు పొందబోయే స్థితిగతులను గురించి, రేపటి దినాన నీకు కూడా జరగబోయే భవిష్యత్తును గురించి తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఈ భూమి మీద నీవు బ్రతికినంత కాలము ఈ జీవితము కొద్దిపాటిదై ఉన్నది. విశ్వాస జీవికి, పరిశుద్ధ జీవులకు అనగా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నీకు నాకు పరిశుద్ధముగా జీవించిన తరువాత విశ్వాసి జీవితము ప్రారంభమయ్యేది మరణానంతరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా. సంతోషంగా వాళ్ళు మాత్రమే గ్రహించువారు, అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళు హల్లెలూయా. పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకోసం దేవుడు ఏర్పాటు చేసిన భాగ్యము ఎంత గొప్పది అని అంటూ ఉంటే ఏమి ఉండవనటానికి లేదు. ఏవో ఉన్నవి, అవి ఏమున్నాయో అవేమున్నాయో ఆయన మన కోసం ఒక దినము రానై ఉన్నవాడు. ఆయన వచ్చి 3వ ఆకాశమునకొచ్చి ఒక ఆర్భాటపు కేక వెయ్యగానే ఆ కేకకు అందరూ వెళుతూ ఉన్నారు. ఆ కేక ఎంత గొప్పదో! యేసుక్రీస్తు దొంగ వచ్చిన క్రమములో ఏ విధముగా వస్తాడో ఆ విధముగా వస్తాడని మీకు తెలుసు అంటూనే ఆయనకు తండ్రి తన కుమారుని వెళ్ళమని చెప్పు గడియ రహస్యం అదెప్పుడో నీకు నాకు మనుష్య కుమారునికి దేవదూతలకు కూడా తెలియదు. ఆ క్షణములో ఆయన వెళ్ళమనగానే తంబుర, సితార, వాయిద్య, నాట్య అనేక పరవశాలలో దావీదు వలె నాట్యమాడుతూ కేరింతలతో వెళుతూ ఉన్నాం. కారణం, భూమి అగాధములలోకి కూడా ఆ స్వరము వెళుతూ, పర్వతములు బ్రద్దలై సమాధులు తెరువబడ్డ ఒక రోజు ఈ రోజున కూడా రమ్మని పిలవగానే పాతాళములలో నుండవారు అనేకులు లేపబడు. అంతటి గంభీర స్వరము, ఉత్సాహధ్వని, బూరధ్వని పక్కనోడికి తెలీదా? పక్కనోడు వినలేడా? ప్రతి గుండె బ్రద్దలైపోవు గడియ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులు ఆయనను చూసి గుండెలు బాదుకొందురు. ఆ స్వరము రహస్యమై ఉండదు. పంపమనే ఆ క్షణము రహస్యము. పెండ్లి విందుకి ఇక పోతున్న వాళ్ళు ఎంత సింగారించి వెళతామో, మహిమ అవసరము, వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధికా సుగంధ పద్మరాగాల నిలయమైన పరిపూర్ణమైన దేహాలతోటి వజ్రతుల్యమైన శరీరము. ఆ రోజు నయమాను ఆ దీనిలో మునిగినప్పుడు పసి పిల్లవాని దేహము. ఇక్కడ మరలా మీకు డౌట్ రావాలి. ఈ మృతులై అక్షయులుగా లేపబడుతున్న మనము
పసిపిల్లవాని దేహము వలె మెరుస్తూ ఉంటాం. నీ ప్రతి గాయములు, ఒకవేళ నీవు అవిటితనముతో ఉన్నా, ఏ చేయి కాలు లేకపోయినా ఆయన బాగు చేయువాడని చెప్పడానికే ఈ భూమి మీద స్వస్థపరచు యెహోవాగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ గాయములన్నిటినీ కడుగుతున్నాడు. అందుకని భూమి మీద నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఈ లోకములో ఉన్నప్పుడు ఇది అవిటితనము, ఈ రోగము, వ్యాధి, సమస్యలు, కానీ ఒక దినము నేను సంపూర్ణునిగా నిన్ను మార్చుతూ ఉన్నాను. పొరమందు ఉన్న ఆ మహిమను నీకు 7 సంవత్సరాలు అక్కడ పెట్టుకొని నీకు విందు విందు ఆయనిచ్చే విందు. లోకములో ధనవంతులిచ్చే విందులు అబ్బురపరుస్తూ ఉంటే ఆయన ఇచ్చే విందు అపారమైంది. ఇక్కడ మీకు సందేహాలు రావాలి. ఆ విందు రుచి మన నోటికి అబ్బుద్దా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? 3 అంశాలు ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. 1, మహిమా శరీరంతో ఉన్నప్పుడు స్థితి ఏంటి? ఆత్మ శరీరముతో ఉన్నప్పటి స్థితి ఏంటి? ఈ దేహముతో ఉన్నప్పుడు నరుని స్థితి ఏంటి? ఈ 3 నీవు గమనించలేని నాడు నీవు ఇక ఆ వివరాలు గుర్తించలేదు. మొదటిది శరీరం. ఈ శరీరము భూమి నుండి తీయబడింది గనుక, నేల మన్ను నుంచి తీయబడింది గనుక, నీ నాలుక, నీ నోరు నములుతుంది. ఆ నమిలిన అనుభూతి దేహానికి అంటూ భ్రమలో బతుకుతుంది. ఈ టేస్ట్ నాలిక కనుకుంటున్నావు, కానీ ఈ టేస్ట్ నాలికలో ఉన్న రక్తానికని తెలియక ఇన్నాళ్ళు పొరపడుతూ ఉన్నావు. మీరే చూడండి, నాలుక ఏదైనా సమస్య వచ్చి నాలుకలో రక్త ప్రసరణ రాకుండా పోయింది, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? టేస్ట్ కరోనా తగిలినప్పుడు రుచి నాలుక బాగానే ఉందిగా, మరి రుచి ఎందుకు తెలియలా అంటే, దేహానికి కాదు దేవుడు పెట్టింది. ఈ దేహం అవయవాల ఎముకల నిలయం. గుర్తుపెట్టుకోండి, పలుసార్లు చెప్తున్నాను, మరలా గుర్తుపెట్టుకోండి. ఈ దేహానికి కేవలం సాధనము చేశాడు. అవయవాలు, ఎముకలు, రక్తము, చర్మము, ఈ స్వేదరంధ్రాలు వీటితో కప్పాడు, కానీ అసలైనది రక్తానికి పెట్టాడు. అందుకనే 119వ కీర్తనలో దావీదు అంటూ ఉన్నాడు, నీవు నరుని చేసిన విధమును నేను చూస్తే నాకు భయం పుట్టింది, వణుకు పుట్టిందయ్యా. ఎందుకయ్యా అంటే, ఈ యొక్క రక్తము ఆత్మ శరీరం అని పిలుస్తూనే, ఈ రక్తము ఇక్కడికి వచ్చాక నాలికలో ఈ రక్తము రుచిని చూపిస్తుంది. ఇదే రక్తము కంటి దగ్గరకు వచ్చాక ఈ కంటిలో దృష్టిని చూపిస్తుంది. ఇదే రక్తము ముక్కుల్లోనికి రక్తనాళాల ప్రసరణ జరిగి నీకు వాసననిస్తుంది. ఇదే రక్తము వినికిడి శక్తినిస్తుంది. ఇదే రక్తము స్పర్శనిస్తుంది. ఇదే రక్తము ఆలోచనను కలగచేస్తుంది. ఎక్కడైనా రక్తము నిలువలేకపోయిందంటే ఆ ప్రాంతం ప్యారలైజ్డ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేయండి, రక్త ప్రసరణ జరగడము లేదు. కనుకనే దేహము సచ్చుబడింది అంటాడా? లేకపోతే రక్తం బాగానే ఉంది మిగతాది పోయిందంటారా? ఆలోచన చేయండి. సమస్తము రక్తమునకే దేవుడు ఏర్పాటు చేశాడు, దానిని ఆత్మ అన్నాడు. అంటే ఈ భూమి మీద కూడా ప్రాణము అనబడిన ఆత్మ పోషణే. నీకు దేహము మన్నులో నుంచి తీసినందువల్ల ఇది సాధనం చేశాడు. ఇది మరలా విడిపోతుంది, మట్టిలో కలుస్తుంది, మన్ను పురుగులు పడిపోతుంది. అయితే సృజించబడిన దానిని నిర్వీర్యపరచడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, నేను క్రీస్తులో ఉన్నాను, నా శరీరము నాకు ఇస్తాడు. ఈ శరీరము మహిమా శరీరముగా మారుస్తాడు.
మరి పాపములో పవిత్రతలో నా కొడుకులు ఇద్దరున్నారే, నా కూతుళ్ళు ఇద్దరున్నారే, నా మనవళ్ళు ఉన్నారే, అపవిత్రతలోనే చచ్చిపోయారు. వాళ్ళ స్థితి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశావా? అందుకనే పలుసార్లు బ్రతిమలాడుతున్నాను, నీ బిడ్డ, నీ కుటుంబము క్రీస్తు రక్తములో కడగబడిన వారైనది కాక ఆయనలో నడుస్తూ అనేకులకు సాధనమై తీరవలసిందే. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని లోకమునకు ఆజ్ఞాపిస్తున్నాడు అని అపోస్తలులు 17:30 నీవు పోరాటం చేయాల్సిందే. నీ కుటుంబములను కాపాడుకోవాల్సిందే. నీ రక్త సంబంధ స్నేహితులందరినీ పట్టుకొని నీ ప్రయాసను చేయాల్సిందే. అయ్య దైవజనమా, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో 7 సంవత్సరాలు నేను పరలోకమందు విందు చేస్తున్నాను, భూమి మీద కూడా మన్నాను పంపాను, ఆత్మ శరీరులకు ఆహారం ఉందయ్యా, నీ వేడబుచ్చులు ఎట్లా? నీ ప్రాణము బలపడటానికే వీటిని పెట్టాను. అయితే అందులో దేహము కూడా ఉన్నందున ఈ దేహ పోషణను నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈ దేహము మన్ను నుండి తీయబడ్డది, అది మన్నైపోవునట్లు పెట్టిన నేను మన్ను లోపల నుండి ఒక ఆహారం ఇచ్చాను. మరి ఆత్మ శరీరానికి మహిమా శరీర స్థితిగతులు ఏమిటో మరుసటి సమయం ముందు ధ్యానించుకొని, అంతటి ప్రణాళికను మనకి ఏర్పాటు చేసిన మహిమ కలిగిన దేవుని రాజ్యములో ఎప్పుడెప్పుడు చేరదామా అనే ఆశ నిరీక్షలతోటి మనము అనేకులను సిద్ధపరచుదుముగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళు హల్లెలూయా చెబుదాం.